మలయాళంలో క్రేజీ హీరోయిన్ గా పేరున్న పూర్ణ తెలుగులో కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా నటిగా మంచి పేరు తెచ్చుకుంది. గ్లామర్ గా కనిపిస్తూనే నటనకు స్కోపున్న పాత్రలో ఈ బ్యూటీ తెలుగు ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. సీమటపాకాయ్ సినిమా ద్వారా టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిన పూర్ణ తొలి సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. తెలుగులో ఈ అమ్మడు నటించిన మొదటి సినిమా సీమటపాకాయ్ మంచి హిట్ కొట్టినా కూడా ఎందుకో ఈ బ్యూటీకి వరుసగా ఛాన్సులు రాలేదు. అయితే వచ్చిన ఛాన్సులనే వినియోగించుకుని హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేరళ బ్యూటీస్ లాగే అందానికి అందం, నటనకు నటన ప్రదర్శిస్తూ ఈ బ్యూటీ తెలుగులో కూడా బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన అవును సినిమాలోని పూర్ణ పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇలా హీరోయిన్ గా పూర్ణ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా ఇండస్ట్రీలో మాత్రం మంచి గుర్తింపు సాధించింది. అవును సినిమాలోని ఆమె పర్ఫార్మెన్స్ నటిగా తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత కూడా రవిబాబు డైరెక్షన్ లో ఇటీవల లడ్డూబాబు అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేదు. నటిగానే కాకుండా డాన్స్లను కూడా ఈ బ్యూటీ మంచి ఈజ్తో చేస్తుంది. ఈ ఏడాది లడ్డూబాబు తర్వాత మరో సినిమా నువ్విలా నేనిలాలో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఇలాంటి తరుణంలో పూర్ణ తన సొంత ఇండస్ట్రీతో పాటు తమిళంలో ఎక్కువ ఛాన్సులు తెచ్చుకుంటూ బిజీగా గడుపుతోంది. అయితే ప్రస్తుతం తెలుగులోని టాప్ హీరోయిన్స్ అయిన తమన్నా, శృతి హాసన్ మాదిరిగానే పూర్ణ కూడా ఆ ఐటెం సాంగ్కి ఓకే చెప్పింది. ప్రస్తుతం తమిళంలో 2 సినిమాలు, మలయాళంలో 2 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఆ ఐటెం సాంగ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో అవును సీక్వెల్లో హీరోయిన్ గా నటించిన ఈ కేరళ భామ తమిళంలో జయం రవి హీరోగా తెరకెక్కుతున్న అప్పటక్కర్ అనే సినిమాలో ఐటెం సాంగ్ కి ఓకే చెప్పింది. డాన్స్ లో మంచి పట్టిన బ్యూటీ కనుక ఐటెం సాంగ్ లో కూడా ఎరగదీస్తుందని కోలీవుడ్ జనాలంటున్నారు.